ఈరోజు స్కై బ్లూ మిద్దె పైన ఉన్న మొక్కలు చూపిస్తానండి. మల్టీ పెటల్ శంకు పూలు మల్టీ కలర్ మల్టీ పెటల్ ఫ్లవర్స్ అండి. ఇవి ఎందుకు కాయలు కూడా ఇవి నేను మదిర నుండి తెచ్చాను అన్నాను కదా, ఒక 3 కాయలు కూడా ఉన్నాయండి వీటికి. అంటే మొక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా కాయలు రాలేదండి. ఇప్పుడిప్పుడే పచ్చిగా ఉన్నాయి కాయలు. ఇంకా లావెండర్ కలరు, స్కై బ్లూ, బేబీ పింక్ ఇలా వస్తున్నాయండి ఫ్లవర్స్. వైట్ కానీ ఎందుకు వైట్ 2 మొక్కలు ఉన్నాయి నా దగ్గర. ఇవి మల్టీ పెటల్, చిన్న మొక్క అయినా కూడా ముద్దగా వచ్చాయండి. నాకు 2 మొక్కలు స్కై బ్లూ వైట్ ముద్ద. స్కై బ్లూ బాగానే వస్తున్నాయి మల్టీ పెటల్, వైట్ కూడా బాగానే వస్తున్నాయి మల్టీ పెటల్. ఇంకా లావెండర్ కలర్ ఎందుకు ఒక్క చెట్టుకి 2 రకాలుగా పూస్తుందండి. ఇంకా ఈ 2 మొక్కలు వైటే మల్టీ పెటల్. ఇవి 2 మొక్కలు మల్టీ పెటల్ వైటు, చిన్నగా ఉన్నాయండి. కాయలు లేవు, మొక్క ఇంకా పెద్దగా ఎదగలేదు. ఇదిగో ఇక్కడ వరకే ఉంది చెట్టు. మొక్క చిన్నగా వచ్చాక నేను తీసి ఉంచుతాను, చూడండి. మీకు అందరికీ షేర్ చేస్తాను. ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి కానీ పూయలేదండి ఇంకా మొక్కలు. ఇది వైలెట్ కలర్ ఫ్లవర్స్ అండి. ఇవి పూజకి బాగుంటాయి. వీటి విత్తనాలు ఇలా పొడుగ్గా కాయల్లాగా ఉంటాయి. వీటిల్లో చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కాయ లోపల. ఇవి కూడా అప్పుడప్పుడు సీడ్స్ వస్తే తీసి పెడుతున్నాను, ఎవరికైనా కావాలంటే ఇవ్వడానికి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. నేను కూడా ఈరోజైతే పైకి వచ్చానండి. మిద్దె పైన మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని. లావెండర్ కలర్ శంకు పూలు, ఇంకా స్కై బ్లూ కలర్, వైటు మల్టీ పెటల్ చక్కగా పూసాయండి. చూపిస్తాను మీకు కూడా. ఎందుకో చూడండి, లావెండర్ కలర్, ఈ పింకు కానీ సింగిల్ పెటల్, బేబీ పింక్, ఇవి సింగిల్ పెటల్. ఇవి లావెండర్ కలర్. ఇదిగోండి స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్. ఇంకా కాయలు కూడా వస్తున్నాయండి స్కై బ్లూ కలర్. కానీ కోతులు తెంపేస్తున్నాయండి. కాయలు ఒక 3 వచ్చాయి. ఇది సింగిల్ పెటల్ వైట్ శంకు పూలు మొక్క. అదే విత్తనాలు పడి మొలిసిందండి. చామంతులు ఎలా ఉన్నాయో చూడండి. మావి కొంచెం పెరిగాయి కానీ ఇంకా ఫ్లవర్స్ రావటానికి చాలా టైం పడుతుంది కావచ్చు. మా గార్డెన్లో ఏమేమి పువ్వులు ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇవి బ్లూ కలర్ సింగిల్ పెటల్ అండి. ఇవి విత్తనాలు ఇదివరకు ఇవే పాతవి. ఇప్పుడు అన్నీ మల్టీ పెటలే వేస్తున్నాను కానీ ఇవి పాత మొక్కలు విత్తనాలు పడి మొలిసాయి. ఇవి కూడా ఇదివరకు పూజకి వాడేదాన్ని. ఇప్పుడు అన్నీ మల్టీ పెటల్ అడుగుతున్నారని వీటిని ఎక్కువగా పెంచట్లేదు నేను. విత్తనాలు అవి కూడా ఉన్నాయి సింగిల్ పెటల్ అయితే. ఇవి లావెండర్ కలర్ అండి. ముద్ద మల్టీ పెటలే కానీ ఎందుకో ఒకే చెట్టుకి సింగిల్ కూడా వస్తున్నాయండి, సింగిల్ ఫ్లవర్స్. ఎందుకంటే సింగిల్ పెటలు అవి బలం లేక వస్తున్నాయేమో అనిపిస్తుంది. ఒకటే చెట్టు చూడండి. ఇంకా ఇందులో ఉన్నది చెట్టు ఒకటే కానీ ఇదేమో సింగిల్ ఫ్లవర్ వచ్చింది, ఇదేమో మల్టీ పెటల్ వచ్చింది. ఎందుకో అలా అర్థం కావట్లేదు. ఒకే చెట్టు మళ్ళీ చూడండి కింద.
ఇదిగో కాడ చూస్తే మీకే చెట్టు చూస్తే తెలుస్తుంది. ఒకే చెట్టు, ఇదిగో ఒకటే చెట్టు, రెండు లేవు ఇందులో. కాకుంటే ఫ్లవర్స్ మాత్రం 2 పువ్వులేమో సింగిల్ పెటల్ వచ్చాయి, ఒక పువ్వు మల్టీ పెటల్ వచ్చింది. అంటే చిన్న మొక్క కాబట్టి అలా వస్తున్నాయేమో అనుకున్నాను నేను. లావెండర్ కలర్ అన్నమాట ఇది. 3 మొక్కలు తెచ్చానండి మధుర నుండి. నేను ఆవిడ విత్తనాలు కొన్నదంట, వాళ్ళకి ఎక్కువ మొక్కలు ఎక్కువగా ఉన్నాయని నాకు ఇచ్చారు. వీటికి ఇది బేబీ పింక్ అండి, సింగిల్ పెటల్ ఉంది. ఇదేమో స్కై బ్లూ మల్టీ పెటల్ వచ్చింది. ఇదిగో అన్ని మొక్కలు ఇక్కడ చిన్నగా ఉన్నా కూడా మధురలో పెంచుతున్న మొక్కలు చాలా పెద్దగా ఉన్నాయండి. నాకు బాగా క్లోజ్ అండి. ఆవిడ వాళ్ళ ఇంట్లో విత్తనాలు కూడా తీసించుతా అని చెప్పారు. పెద్ద చెట్లే ఉన్నాయండి. ఇవి మాత్రం వైట్ కదా, ముద్ద మల్టీపెటలు. ఇవి కూడా విత్తనాలు షేర్ చేస్తానండి. నేను అన్నీ కలెక్ట్ చేసి మీకు ఇస్తానండి. వీటిని పెద్దగా నేల మీద వేసి పెంచుదాం అనుకుంటున్నాను. మాకు ఊర్లో ప్లేస్ ఉందండి, అక్కడికి ఈ మొక్కని ఒక్కొక్క దాన్ని షిఫ్ట్ చేసి పెంచుదాం అనుకుంటున్నానండి. విత్తనాలు బాగా ఎక్కువగా రావటం కోసం నేను ట్రై చేస్తానండి. మీకు ఇవ్వటానికైతే ఇంకా కొన్ని రోజులు పట్టొచ్చండి. కాయలు ఎండటానికి. ఎండిన తర్వాత మీకు అందరికీ షేర్ చేస్తానండి. నేను విత్తనాలు అందరికీ ఇవ్వాలనే ఉంది, కానీ నా దగ్గర ఇంకా రెడీ అవ్వట్లేదు. ఎప్పుడవుతాయా అని నాకు ఆరాటంగానే ఉంది, మీ అందరికీ షేర్ చేయాలని. ఇవేనండి మా మొక్కలు. ఇదేమో మునగ చెట్టు అండి. కోతులు ఇరగొట్టకుండా నేను కొంచెం దీనికి ముళ్ళ చెట్టు కొమ్మలు పెట్టానండి. ఇంకా మల్లె చెట్టు, ఇవి డాలియా, ఇది బాల్సమ్ అండి, నీలగోరింట అంటారు కదా, అవి 2 మొక్కలు ఉన్నాయండి. ఇంట్లో పనుల వల్ల నేను ఎక్కువగా పెంచలేదండి. నా దగ్గర 3 కలర్లు ఉండాలండి అసలైతే. ఇంకా మొక్కలు 2-3 ఉన్నాయి కదా, అవి కూడా ఫ్లవర్స్ వచ్చాక నేను తీస్తానండి. మా ఇంట్లోనే కాకుండా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మా మా ఇంటి దగ్గరే చెట్లు పెంచుతున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా తెచ్చిస్తానండి. నేను అన్ని విత్తనాలు నేను కలెక్ట్ చేసి మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. గోరింట విత్తనాలు, నీల గోరింట విత్తనాలు నాకు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.